10వ తరగతి ఐటీఐ ఉత్తీర్ణులై ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? మీరు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం సాధించి జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలనుకుంటున్నారా? అయితే మీలాంటి వారికి గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. రైల్వేలో 3000కు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని రైల్వేలో ఉద్యోగం పొందొచ్చు. తాజాగా రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 3015 ఖాళీలను భర్తీ చేయనుంది రైల్వే శాఖ. అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. త్వరగా అప్లై చేసుకోండి. మరి వెస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని డివిజన్లో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత అయి ఉంటే చాలు దరఖాస్తు చేసేసుకోవచ్చు. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 14, 2024 వరకు అవకాశం కల్పించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆశావాహులు వెస్ట్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్సైట్ ను పరిశీలించాల్సి ఉంటుంది. వెస్ట్ సెంట్రల్ రైల్వేలో యూనిట్ల వారీగా జేబీపీ డివిజన్ లో 1164 పోస్టులు, బీపీఎల్ డివిజన్ లో 603 పోస్టులు, కోటా డివిజన్ లో 853 పోస్టులు, సిఆర్డబ్ల్యూఎస్ బీపీఎల్ లో 170 పోస్టులు, డబ్ల్యూఆర్ఎస్ కోటాలో 196 పోస్టులు, అలాగే HQ/JBPలో 29 పోస్టులు ఉన్నాయి. కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటింగ్, ప్రోగ్రామింగ్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, అలాగే ఫిట్టర్, పెయింటర్, ప్లంబర్, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్, వెల్డర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. చూసుకోండి. ఇక డిసెంబర్ 14 నాటికి అభ్యర్థుల వయసు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. మెట్రికులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు కేవలం 136 చెల్లించాలి. ఇకపోతే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు 36 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు జనవరి 14తో దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగుస్తుంది. సో త్వరపడండి. దరఖాస్తు చేసుకునేందుకు వెస్ట్ సెంట్రల్ రైల్వే అధికారిక